ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా సెషన్ కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ముగ్గురు కామాంధులకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 6 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే ఇది 2021లో జరిగినటువంటి ఒక అత్యాచారం కేసు. ఇప్పటి వరకు అనేక విధాలుగా శోధించి శోషించి విచారించిన తర్వాత ఈ శిక్ష అయితే వేయడం జరిగింది. ఇన్నాళ్ళకైనా సరే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష అయితే వేసింది. కానీ నాన్ బెయిలబుల్ అనేదే కాదనేది తెలియదు. నాన్ బెయిలబుల్ అనేదే ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి వెధవలు బ్రతకూడదు. 2021 ఏప్రిల్ 25వ తారీఖున ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి వాడరేవులు బీచ్ సందర్శించి ఇంటికి వెళ్తున్న సమయంలో అల్లవరం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వీరాబాబు A1 27 సంవత్సరాలు, కొప్పనాతి వెంకటేశ్వర్లు A2 26 సంవత్సరాలు, మల్లాడి తాతారావు A3 28 సంవత్సరాలు, ఈ ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి భయపెట్టి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి ఆ యొక్క సంఘటనని వీడియోలు తీసి బెదిరించి అనేక రకాలుగా ఆమెను హింసించారు. తర్వాత కూడా దాంతో కుటుంబ సభ్యులతో ఆవిడ అల్లవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే అప్పటి SI G ప్రభాకర్ రావు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 96/2021 కింద సెక్షన్ 376D IPC అంటే శిక్షా స్మృతి, ఇప్పుడు IPC కాదు, శిక్షా స్మృతి మరియు ఇతర తీవ్రమైన సెక్షన్లతో పాటు SC ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అలాగే అప్పటి SI ప్రభాకర్ రావు కేసు నమోదు చేయగా నాటి DSP వై మాధవరెడ్డి లోతైన దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్కి తరలించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన 10వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీమతి S ఉమా సునంద తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో ముగ్గురు నిందితులను యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించారు. ఇక్కడ చెప్పుకోవలసింది ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి పోలీసులు. ఏమాత్రం తేడా జరిగినా ఖచ్చితంగా దీన్ని పక్కదోవ పట్టాలి చేస్తారు. ఒకవేళ డబ్బులకు కానీ లేకపోతే అవినీతికి లొంగిపోయినా ఇంక దేనికైనా అధికారం యొక్క దీనికి లొంగిపోయినా ఈ కేసు పక్కకు వెళ్ళిపోదు. అలాగని కోర్టులో ఏదైనా సరే అంత తొందరగా తేలేటటువంటి పరిస్థితులు మన దేశంలో లేవు. చాలా దేశాల్లో లేవు, మన దేశంలో ఇంతకంటే లేవు. చట్టాలు కూడా అంత దారుణంగా ఉన్నాయి. చట్టాలను కూడా మార్చాలి. ఇప్పటికీ కూడా ఆ 4-5 తరాల క్రితం చట్టాలే ఉంటే ఇప్పుడు మారుతున్నటువంటి రోజులకి ఇవి ఎలా సరిపోతాయి? దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. అది రాజ్యాంగబద్ధ వ్యవస్థలైనటువంటి కోర్టులతో సహా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పరిశోధన చేసి చట్టాలు మార్చకపోతే చూడండి 2021 నుంచి వాళ్ళకి ఇప్పటివరకు శిక్షలు పడలేదు. అలాగని శిక్షలు పడినటువంటి కోర్టులని మనం తిట్టలేము. అవి కూడా చట్టాలకు అనుగుణంగానే పరిగెట్టాలి. ఇక్కడ లాయర్లు కూడా ఇటు వీళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఎవరైతే విక్టిమ్ తరపున లాయర్ వీక్ అయిపోయినా అవతల నేరస్తుల తరపున లాయర్ కొంచెం బలంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలా ఇవన్నీ దాటుకొని ఇక్కడ కోర్టుకి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్టుకి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు, ఎవరు సాక్ష్యాధారాలు చూపిస్తున్నారనేదే ప్రధానం. ఎందుకంటే చట్టం అలా ఉంది, రాజ్యాంగం అలా ఉందా కాబట్టి. అమ్మాయికి నిజంగానే అన్యాయం జరిగిందని జడ్జికి తెలిసినా ఏం చెప్పలేరు, ఏం చేయలేరు కూడా. ఎందుకంటే ఆ సాక్ష్యాధారాలే ప్రధానం కాబట్టి. ఈ 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఇప్పటికైతే అన్నీ నిరూపితమయ్యాయి కాబట్టి ఈ వెధవలకి ఇప్పటికైనా సరే ఈ విధంగా శిక్ష పడింది. మరి వీళ్ళని పెంచి పోషించే కంటే కాళ్ళు చేతులు తీసేసి రోడ్డు మీద వదిలేస్తే పురుగులు బట్టి చనిపోతారు కొన్నాళ్ళకి, ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు. ఎందుకు ఇలా పురుగులు బట్టి చనిపోయారంటే మేము రేపిస్టులము, మేము అత్యాచారం చేసాము, మాకు అందుకే ఈ శిక్ష వేశారు అని ఒక బోర్డు కూడా పెట్టేయాలి వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకొంతమంది షార్ట్ వీడియోలు తీసి ఇది పరిస్థితి ఇక్కడ రేపులు చేసినటువంటి వారికి అని బయటకు తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ వెధవలు ఇలా చేశారని మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా మందికి తెలియదు. వాళ్ళు వీడియోలు చూడరు, సోషల్ మీడియాని ఫాలో అవ్వరు, న్యూస్ని ఫాలో అవ్వరు, ఏమీ తెలియదు. కాబట్టి చట్టాలు మారాలి. ఆవిడకి అన్యాయం జరిగింది, కానీ న్యాయం జరిగిందా లేదా? ఈ విధంగా చూస్తే న్యాయం జరిగినట్లే, కానీ ఇది కాదు కరెక్ట్ అయినటువంటి పరిష్కారం, ఇది కాదు.